ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించిన చెక్కులు ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఇక్కడ తహసీల్దార్ ఖైరతాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ కి కూడా అందరినీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన పబ్లిక్ అందరినీ పిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారిని కూడా ఆహ్వానించారు. అలాగే యూసుగూడ డివిజన్ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, బెంగళూరు నగర్ డివిజన్ నుంచి నేను రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే వాతావరణం ఎంత దారుణంగా ఉందంటే పబ్లిక్ ఎంత ఇబ్బంది పాలు చేస్తున్నారు. సుమారు 8 గంటల నుంచి వచ్చి పబ్లిక్ ఇక్కడ నుంచి ఉన్నారంట. గతంలో గత 10 సంవత్సరాలుగా కూడా మా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎప్పుడు కూడా పబ్లిక్ ని ఇలా ఇబ్బంది పాలు చేయలేదు. ఇలా ఆఫీస్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయానికి కూడా వాళ్ళు వచ్చింది లేదు. వాళ్ళు వచ్చి సబ్మిషన్ చేసుకుని ఎమ్మెల్యే గారి సంతకాల మీద మనకి చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి కూడా ప్రతి నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే గారు సంతకాలు పెడితే ఎమ్మెల్యే గారు ఆఫీస్ కో లేకపోతే మేము అక్కడ లోకల్ వాళ్ళ దగ్గర ఉన్న ప్లేస్ లో ఫంక్షన్ హాల్స్ లోనో పెట్టి ఒక చెక్ తో పాటు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఒక బహుమతిని కూడా ఇచ్చి పంపించేవాళ్ళు. మనం ఆడపడుచుల్ని అంత గౌరవించుకునే వాళ్ళము. అట్లాంటిది ఇలా ఆడపడుచుల్ని ఇలా మహిళల్ని ఇంత ఇబ్బంది పాలు చేస్తున్నారు. చిన్న పిల్లల్ని ఎత్తుకొని 10 నెలల పిల్లల్ని ఎత్తుకొని కూడా రావడం జరిగింది. మీరు కూడా ఆ విజువల్స్ అన్ని మీడియా సాక్షిగా మీకే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 8 గంటల నుంచి కూడా కూర్చున్నారు. పైగా కొంతమందికి ఫోన్ కాల్స్ కూడా వెళ్ళలేదు, వాళ్ళకి సరిగ్గా సమాచారం కూడా లేదు. పైగా ఈ చెక్స్ కి ఇచ్చే ముందు ఏదైతే ఫార్మాలిటీస్ ఉంటాయో ఫోటోలు పెట్టి స్టాంప్స్ పెట్టి ఇవ్వడమో అవి కూడా ఇప్పుడు చేస్తున్నారు. కనీసం ఇక్కడ నీళ్ల సౌకర్యం కానీ ఏది కూడా ప్రభుత్వ అధికారులు అందించకపోగా వాళ్ళంతా ఇబ్బంది పాలు చేసుకుంటూ ఇలా లైన్లలో నుంచి చేస్తున్నారు. గౌరవ ఎంఆర్ఓ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మేమందరం కూడా కలిసి చెప్పడం జరిగింది. ఇంకోసారి రిపీట్ చేయకండి. ఎందుకంటే సుమారు 360 మంది చెక్కులు అంటే ఎవరికైనా టైం పడుతుంది. గంటలు లైన్ లో నుంచోవాలంటే ఆడపడుచులకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి డివిజన్ వారీగా దాన్ని సెగ్రిగేట్ చేసి ఏదైతే డివిజన్ వారీగా కార్యక్రమాలు మేము గతంలో చేసేవాళ్ళమో మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో అలానే చేయవలసిందిగా ఎంఆర్ఓ గారిని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిందో ప్రజాపాలన అనే పేరుతో వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం జరిగింది. 6 గ్యారంటీలు వాళ్ళు ఏదైతే ఇస్తానన్నారో అది అమలు చేయకపోగా ఇలా ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తుండడం కరెక్ట్ కాదు. దయచేసి ఎంఆర్ఓ గారికి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీఓ గారికి కూడా మేము విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాము. ఇంకోసారి ఇలా రిపీట్ చేయకండి. పబ్లిక్ ఇంత ఇబ్బంది పాలు చేయకండి. ఏ డివిజన్ వారిగా డివిజన్ చెక్కులు ఇస్తే మేము ఎమ్మెల్యే శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి చేతుల మీదుగా చెక్కులు పంచడానికి మేము అందరూ కూడా ప్రతి డివిజన్ లో కూడా పబ్లిక్ అందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే ఏదైతే తులం బంగారం ఇస్తానన్నారో 1,00,000 రూపాయలతో రేవంత్ రెడ్డి గారు తులం బంగారం కూడా ఇస్తానని చెప్పారు. అది కూడా ఇప్పుడు వరకు అమల్లోకి తీసుకురాలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మీరు 6 గ్యారంటీల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,00,000 రూపాయలతో సహా తులం బంగారం ఇస్తానన్నారో అది కూడా పబ్లిక్ అందించాలని త్వరలో మేము కోరుకుంటున్నాం. సెగ్రిగేషనే లేదండి, అదే చెప్తున్నాం. 360 చెక్కులు వచ్చినాయి మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. దాన్ని సెగ్రిగేషన్ చేసే అధికారులు లేరు. ఎందుకంటే అధికారులందరూ కూడా మారిపోవడం జరిగింది. ప్రభుత్వం మారాక వాళ్ళకి కూడా ఆఫీస్ అడ్రస్లు సెగ్రిగేషన్ చేసుకోవడం వాళ్ళకి కూడా తెలియట్లేదు. మేము అదే విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే మా ఏదైతే లోకల్ లీడర్లు ఉంటారో వాళ్ళని కూడా ముందుగా పిలిస్తే సెగ్రిగేషన్ ఈజీగా ఉంటుంది. డివిజన్ వారీగా మనం టైం స్లాట్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. 100 పైగా మంది పబ్లిక్ ఇలా ఒక్కసారి నియోజకవర్గానికి సంబంధించిన చెక్కులన్నీ కూడా ఒక్కసారి పెట్టేస్తే వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. అదే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ మంజూరైనా ఇబ్బంది ఉందా? మొత్తం కూడా మంజూరు కూడా అవ్వట్లేదండి. ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం కూడా మీకు చెప్తూ ఉన్నారు. మనం అప్లై చేసుకున్న ఒక 6 నెలల లోపే మనం చెక్లు ఇచ్చేవాళ్ళం గత ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు సంవత్సరాల కాలం జరుగుతున్నా కూడా వాళ్ళకి ఇంకా మంజూరు కాలేదని చెప్పి లేదండి. ఇది ఇప్పటికి 2-3 టైమ్స్ పెట్టారు. 2-3 టైమ్స్ మేము ఎంఆర్ఓ గారికి చెప్పడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గతంలో గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు ఎలాగైతే కార్యక్రమాలు నిర్వహించేవారు డివిజన్ వారీగా పబ్లిక్ ని ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఇంటి పక్కనే మేము టెంట్ వేయడమో లేకపోతే ఇంటి పక్కన ఉన్న ఫంక్షన్ హాల్ లోనే ప్రోగ్రామ్ చేసేవారు. కాబట్టి అదే వాళ్ళ ఇంటి పక్కన రావడం చాలా ఈజీ. కానీ ఇంత ఖైరతాబాద్ అనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న రెహమత్ నగర్, మోర్బండ, యూసఫ్గూడ, వెంకటరమణ డివిజన్, జవహర్ నగర్ బస్తీల నుంచి ఇంత దూరం రావాలంటే పబ్లిక్ కి కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి ఎంఆర్ఓ గారికి మళ్లీ ఈ ద్వారా మేము విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాం. ఇది డివిజన్ వారీగానే కార్యక్రమాలు నిర్వహించండి. గౌరవ శాసనసభ్యులు లేదంటే మాగంటి గోపీనాథ్ గారు ఒక పెద్ద స్థాయిలో నియోజకవర్గానికి సంబంధించిన పబ్లిక్ అందరికీ కూడా అక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వారి